హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఈ వీడియోలో ఎప్పుడు గోధుమ రవ్వతోటి ఉప్మా తయారు చేసుకుంటాం కదా, అట్లా కాకుండా ఈసారి రాగి పిండితోటి మంచి రుచికరంగా ఉప్మా తయారు చేసుకుందాము. ఈ రాగి పిండి ఉప్మా గోధుమ రవ్వ ఉప్మా కంటే మస్తు మంచిగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ రాగి పిండి ఉప్మా తయారు చేసుకొని చూడుర్రి. ఇక వీడియో నచ్చితే లైక్ చేయిర్రి, అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోర్రి. ఇక ఈ రాగి పిండి ఉప్మా తయారు చేయడానికి ముందుగాల స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో 2 పావుల నూనె పోసుకుంటున్నా. నూనె కొంచెం వేడైనాక ఒక 3-4 చెంచాల పల్లీలు, ఒక చెంచా శనగపప్పు వేసుకొని సన్న మంట మీద పల్లీలు శనగపప్పు మాడిపోకుండా మామూలుగా దూరగా వేపుకుంటున్నా. బాగా నల్లబడదాకా వేపుకోవద్దు, ఎందుకంటే మనం ఇంకా వేపుకునేవి బాగున్నాయి. ఏవి దూరగా వేగినాక పావు చెంచా జీలకర్ర, సగం చెంచాడు ఆవాలు, కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని పచ్చిమిరపకాయలను కూడా నూనెలా దూరగా వేగనియాలి. ఇక అన్నీ దూరగా వేగినాక కొంచెం కరివేపాకు, 2-3 ఎండుమిరపకాయ ముక్కలు, కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయలను కూడా కొంచెం ఎరుపు రంగు వచ్చేదాకా దూరగా వేగనియాలి. ఇవన్నీ మంచిగా వేగినాక కొన్ని టమాటా ముక్కలు కూడా వేసుకొని టమాటాలు కొంచెం మెత్తబడదాకా నూనెలో వేపుకోవాలి. స్టవ్ మంట తక్కువనే పెట్టుకోవాలి, బాగా ఎక్కువ పెట్టుకోకూర్రి. ఇవన్నీ నూనెలో మంచిగా వేగినాయి కదా, వేగినాక ఇప్పుడు దీంట్లో 1 కప్పు రాగి పిండి వేసుకోవాలి. అట్లనే పావు కప్పు గోధుమ రవ్వ వేసుకొని ఇవన్నీ మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. స్టవ్ మంట తక్కువనే పెట్టుకోవాలి, స్టవ్ మంట ఎక్కువ పెట్టుకుంటే రాగి పిండి మాడిపోతుంది. ఈ తక్కువ మంట మీదనే ఈ రాగి పిండిని గోధుమ రవ్వను కొద్దిసేపు వేగనియాలి. ఇక ఇప్పుడు దీంట్లోకి మనకు వేడి నీళ్ళు కావాలి, మనము పక్కకు వేడి నీళ్ళను గరం చేసుకుందాం. ఇక ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దీంట్లో మనము 1 కప్పు రాగి పిండి, పావు కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాం కదా, వీటికి 4 కప్పుల నీళ్ళు తీసుకొని ఈ నీళ్ళను బాగా వేడి చేసుకోవాలి. ఈ నీళ్ళు బాగా వేడైనాక ఇప్పుడు ఈ నీళ్ళను మనకు గోధుమ రవ్వను రాగి పిండి నూనెలో మంచిగా వేగుతుంది కదా, ఇప్పుడు దీంట్లో పోసుకోవాలి. నీళ్ళు పోసుకొని దీంట్లో రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు వేసుకొని తక్కువ మంట మీదనే ఈ రాగి పిండి ఇట్లా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్నాక కొద్దిసేపు తక్కువ మంట మీదనే వీటిని ఉడకనియాలి. కొద్దిసేపు ఉడికినాక ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని అన్నిటిని మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ దీనిలో ఉన్న నీళ్ళు అనేది కొంచెం ఇంకిపోయి ఉప్మా అనేది కొంచెం దగ్గరికి వచ్చేదాకా తక్కువ మంట మీదనే ఉడికించుకోవాలి. ఉప్మాలో నీళ్ళు ఇంకిపోయి కొంచెం చిక్కబడ్డది కదా, ఇప్పుడు దీంట్లో 1 చెంచా నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. నెయ్యి మంచిగా కలిసిపోవాలి, కలిసిపోతే మనకు ఉప్మా మంచి రుచికరంగా ఉంటుంది. నెయ్యి వేసి కలుపుకున్నాక మనకు సరిపోయినంత చిక్కగా ఉప్మా ఉన్నట్లయితే దించి పక్కకు పెట్టుకోవాలి. మనకు వేడి మీద కొంచెం పలసగానే ఉంటుంది, దించినాక కొంచెం గట్టి పడుతుంది. చూసిరు కదా రాగి పిండి ఉప్మా ఎంత మంచిగా ఉందో. ఇలా పెద్ద పనేం లేదు, మెల్లగా నిమ్మలంగా నిదానంగా చేసుకుంటే మనకు మంచి రుచికరమైన రాగి పిండి ఉప్మా తయారైపోతుంది. ఈ రాగి పిండి ఉప్మా ఆరోగ్యానికి కూడా మస్తు మంచిది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ ఉప్మా తయారు చేసుకొని చూడుర్రి.